హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్కి హెర్బల్స్ అండ్ కుకింగ్. ఈరోజు మనం హెయిర్ చాలా ఫాస్ట్గా పెరగటం ఎలానో తెలుసుకుందాం. దీనికి కావాల్సింది అతి ముఖ్యమైనది రోజ్మేరీ. ఈ రోజ్మేరీ కోసం ఇప్పుడు యూట్యూబ్లో బాగానే హల్చల్ అవుతుంది కదా. మరి ఈ రోజ్మేరీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలనో, దీని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. దీనికి కావాల్సింది అతి ముఖ్యమైనది రోజ్మేరీ. చూసారా ఎలా ఉందో. ఇది పచ్చిది కూడా ఉంటుందండి, కానీ మనకి డ్రైది అయితే ఈజీగా దొరుకుతుంది. అది మా రామ్కి హెర్బల్స్లో కూడా దొరుకుతుంది. మీకు కావాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ రోజ్మేరీ వలన చాలా హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు దీని వాటర్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్. సో మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువలో తయారైపోతుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని, నేనైతే నాకు ఆర్డర్ వచ్చిందండి బయట నుంచి. వాళ్ళు తయారు చేసి ఇమ్మంటున్నారు, అందుకోసం నేను వాళ్ళ కోసం తయారు చేసి ఇస్తున్నాను. అందుకు 2 లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను. సో మీకు దీన్ని బట్టి ఎంత కావాలంటే అంత తయారు చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు, ఎవ్రీ వీక్ తయారు చేసుకోవాలి అన్నమాట. మ్యాక్సిమం 15 డేస్ మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కుదురుతుంది, ఎక్కువ రోజులు ఉంచడానికి అవ్వదు. సో ఇప్పుడు నేను 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి, ఇదే రోజ్మేరీ. ఇది చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీనివల్ల హెయిర్ రీగ్రోతే కాకుండా కుకింగ్లో కూడా యూస్ చేస్తారండి. హెయిర్ కోసమే కాకుండా కుకింగ్లో కూడా యూస్ చేస్తారు. ఈ రోజ్మేరీని మనం వాటర్గా తయారు చేసుకోవచ్చు, ఆయిల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను కదా, ఇందులో నేను 8 స్పూన్స్ రోజ్మేరీ వేస్తున్నాను. దీన్ని వాటర్ రూపంలోనే కాకుండా ఆయిల్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ కూడా మనం తయారు చేయటం ఎలానో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో 8 స్పూన్స్ని వేస్తున్నాను రోజ్మేరీ. ఈ వాటర్ వాడటం వలన అండి మనకి వితిన్ 1 వీక్లోనే బేబీ హెయిర్ రావటం మనం గమనిస్తాము. ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి, కాకపోతే ఆయిల్ కన్నా ఇలా ఈ వాటర్ యూస్ చేయటం వలన మనకి ఎందుకు ఎక్కువ బెనిఫిట్స్ అంటే, రోజు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది రోజు యూస్ చేస్తాం, కానీ హెడ్ బాత్ చేయనక్కర్లేదు. దీంట్లో ఒక కట్ట పుదీనా వేసుకుంటున్నానండి. నేను ఫుల్ కట్ట వేసుకున్నాను. సో మీరు ఇందులో ఒక హాఫ్ మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి పుదీనా వేసుకోండి. పుదీనా కూడా హెయిర్కి చాలా మంచిదండి. పుదీనా కట్ చేసి వేయనవసరం లేదు, ఎందుకంటే లాస్ట్లో అన్నీ మనం వడకట్టి తీసేస్తాం కదా. సో కట్ చేయనక్కర్లేదు, జస్ట్ క్లీన్ చేసుకొని వేస్తే సరిపోతుందండి. కొంచెం క్లీన్ అయితే మాత్రం చేసుకొని వేయండి, ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది కదా. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేసుకున్నామండి. మెంతులు కూడా హెయిర్కి చాలా మంచిది, తెలుసు కదా మీ అందరికీ. వీటితో పాటు లవంగాలు నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. లవంగాలు హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి. అలానే అల్లం, ఇది అల్లం అనమాట. పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు, బట్ నేను దంచి కొంచెం వేశాను. చెప్పటం మర్చిపోయానండి, వాటరు బాగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే బాగా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువసేపు దీన్ని మరిగించిన అవసరం లేదు. సో బాగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోండి. ముందు చెప్పటం మర్చిపోయాను. అలా అని బాయిల్ అవ్వకుండా కూడా వేసుకోవచ్చు, కానీ బాయిల్ అయిన తర్వాత అయితే మంచిది. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చాలా లో ఫ్లేమ్లోనే ఒక 20 నుంచి 25 మినిట్స్ వదిలేసేయాలండి. నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను ఒక 30 మినిట్స్ అట్లానే వదిలేశాను. చూసారు, 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే ఈ విధంగా తయారైంది. ఇంకా కాసేపు మనం లిడ్ పెట్టి వదిలేస్తే అండి మంచి కలర్లో వస్తుంది. దీని తాలూకా రసాయనాలన్నీ వాటర్లోకి ఇంకా వస్తాయి. మళ్ళీ చెప్తున్నానండి, లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి ఒక 1 అవర్ అట్లా వదిలేసేయండి. దానంతట అదే కూల్ అవుతుంది. అప్పుడు ఇది వాడటానికి తయారైపోయినట్లే. వడగట్టిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో మనం 15 డేస్ వరకు ఉంచుకొని యూస్ చేయొచ్చండి. ఇది ప్రతిరోజు యూస్ చేయొచ్చు. దీన్ని చేసిన వెంటనే హెడ్ బాత్ చేయాలి అని ఏమి లేదు. హెడ్ బాత్ చేయాలి అనుకుంటే ఒక 2 అవర్స్ ముందు మనం అప్లై చేసుకొని
దాని తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు, లేదు అలా వదిలేసుకోవచ్చు. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. ఇలా ఎలా అయినా ఇది యూజ్ చేయొచ్చండి. గ్రీజీగా ఏమీ ఉండదు, పైగా చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది హెయిర్కి. ఇదేంటంటే మనం ఒక చిన్న స్ప్రే బాటిల్లో వేసుకొని మనకి స్కాల్ఫ్ అంతటికి కూడాను స్ప్రే చేసుకోవాలండి. ఆ స్ప్రే చేసుకొని ఇంకా అలా వదిలేసుకోవచ్చు. హెయిర్ అంతటికి కూడా స్ప్రే చేయాలండి. స్ప్రే చేసుకున్న 2 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా మీరు డైలీ చేసి చూడండి. ఒక 1 వీక్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. వెంటనే మీకు బేబీ హెయిర్ అయితే రావటం మీరు గమనిస్తారు. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తయారు చేసుకొని దాని రిజల్ట్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్యూర్ రోజ్మేరీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లోని కానీ లేదా కామెంట్ రూపంలో కానీ తెలియజేసినట్లుగా అయితే డీటెయిల్స్ పంపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.